సమగ్ర ఉద్యాన మిషన్ పథకంలో 40% రాయితీ ద్వారా అన్ని రకాల పండ్లు, మామిడి, జామ, బొప్పాయి, అరటి, ఉసిరి అన్ని రకాల పండ్ల తోటలు పెంచుకోవచ్చు. దానికి 40% రాయితీ ఉంటుంది. 2 హెక్టార్ల వరకు ఇవ్వడం జరుగుతుంది. పట్టాదారు పాస్బుక్ మన పేరు మీద ఉంటే మనం వెళ్ళి ఉద్యాన శాఖలో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, మనం మల్చింగ్ షీట్ అంటాం కదా, ప్లాస్టిక్ పేపర్, దానికి కూడా 20,000 రూపాయల వరకు 1 హెక్టార్కి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. దానికి అది దేనికి ఉపయోగపడుతుంది అంటే, మనము కలుపు నివారణకి. కలుపు చాలా తక్కువగా వస్తుంది. మనం అనుకుంటాం కదా కూలీలకి 500-600 ఇవ్వాల్సి వస్తుందని. ఆ యొక్క ఖర్చు తగ్గుతుంది, కలుపు నివారణ జరుగుతుంది. అంతేకాదు, నీటి వృధా కాదు, ఎవాపరేషన్ అవ్వకుండా ఏదైతే మనం చెట్టుకు నీరు పెడతామో అది చెట్టుకి ఆ విధంగా ఉండడానికి మల్చింగ్ అనేది సహాయపడుతుంది. ఇంకొకటి, ఎండాకాలం వచ్చేసరికి బోర్లు సరిగా ఉండవు, నీళ్లు ఉండవు. కాబట్టి నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా దాదాపు 90,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది.